ఐపీఎల్ 2026 సీజన్‌లో డబుల్ హెడర్ మొదటి మ్యాచ్ జరిగింది. అయితే అది శనివారం నాడు మొదటగా ఢిల్లీ అలాగే ముంబై జట్ల మధ్య జరిగింది. అయితే ఇక వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా విజయం సాధించింది ఢిల్లీ. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం న్యూఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ అసాధారణమైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించేశాడు. అసలు ఆ ఇంపాక్ట్ ప్లేయర్ అన్న కాన్సెప్ట్ సమీర్ రిజ్వీ కోసమే వచ్చిందేమో అనిపించింది. ఎందుకంటే సమీర్ రిజ్వీ వచ్చినప్పుడల్లా ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో దుమ్ము రేపుతున్నాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. సూర్యకుమార్ హాఫ్ సెంచరీతో రాణిస్తే రోహిత్ శర్మ 35 పరుగుల విలువైన ఇన్నింగ్స్‌తో దుమ్మురేపాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2, లుంగి ఎంగిడి, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, నటరాజన్ అలాగే కుల్దీప్ తలా ఒక వికెట్ తీసుకుంటూ వెళ్లారు. అయితే అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లోనే 4 వికెట్లకు 164 పరుగులు చేసి గెలుపొందింది. సమీర్ రిజ్వీ 51 బంతుల్లో ఏకంగా 90 పరుగులు కొట్టాడు. అంటే జస్ట్ 10 పరుగులతోనే తన సెంచరీని మిస్ చేసుకున్నాడు. 7 ఫోర్లు 7 సిక్స్లతో అసలు భారీ ప్రభంజనం సృష్టించాడు. విలువైన పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో చాహర్, మిచెల్ సాంట్రన్, కార్బన్ బోష్ తలా ఒక వికెట్ తీశారు. ఇక మిగతా వాళ్ళందరూ చేతులెత్తేశారు. పూర్తిగా ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పింది ఎవరో కాదు రిజ్వీనే. 163 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆశించినంత ఆరంభం రాలేదు. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక పరుగే చేశాడు. మళ్ళీ నిరాశపరిచాడు. నితీష్ రాణా డకౌట్ అయ్యాడు. అలాగే 7 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును పాతుమ్ నిశంకతో కలిసి సమీర్ రిజ్వీ చాలా అంటే చాలా ఆదుకున్నాడు. స్లోగా ఉన్న వికెట్ పైన ఆచితూచి ఆడిన ఈ జోడీ ఆ తర్వాత ఎదురుదాడికి దిగింది. ముఖ్యంగా రిజ్వీ అయితే భారీ సిక్స్‌లతో ముంబై బౌలర్లను అసలు ఉతికి ఆరేశాడు. పాతుమ్ నిశంక అవుట్ అయిన డేవిడ్ మిల్లర్ సహాయంతో సెంచరీ దిశగా సాగాడు. అయితే తనదైన విధ్వంసంతో మ్యాచ్‌ను ముంబై నుంచి లాగేసుకున్నాడు. విజయం ముంగిట బోష్ బౌలింగ్‌లో రిజ్వీ అవుట్ అయినా స్టబ్స్‌తో కలిసి మిల్లర్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ మ్యాచ్‌ని గెలిపించింది ఇంకెవరో కాదు రిజ్వీనే. ఇంకెవరూ కాదని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ సమీర్ రిజ్వీ చేసిన గేమ్‌కి అసలు బుమ్రా సైతం తలపట్టుకున్నాడు. అంత అద్భుతమైన వరల్డ్ క్లాస్ బౌలర్ సైతం.